నమస్కారం గురుగారు. గురుగారు, ఈ 2024లో వృశ్చిక రాశి వారికి సో ఓవరాల్గా ఉద్యోగం పరంగా కానీ, సో ఎవరైనా విద్యార్థులు అబ్రాడ్ వెళ్ళాలనుకున్న రాజకీయ నాయకులకు కానీ, సో స్త్రీలకు కానీ ఎలా ఉంది తెలియజేయండి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఏంటంటే ఆదాయం 8, వ్యయం 14, రాజ్య పూజ్యత 4, అవమానం 5. ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం ఉంటుంది. అట్లాగే అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది. అనురాధ వాళ్ళకి ఈ సంవత్సరం రాజ్య పూజ్యత ఉంది. జ్యేష్ఠ వాళ్ళకి యుద్ధ భయం ఉంది. విశాఖ వాళ్ళకి మనస్తాపం. అంటే అర్ధాష్టమ శని ప్రభావం వృశ్చిక రాశి మీద ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం. గత సంవత్సరం నేను మీరు ఏవి భయపడద్దు, వృశ్చిక రాశి వారికి ఆనందంగా ఉండండి అని చెప్పాను. కానీ ఈ సంవత్సరం ఏంటంటే అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది, కానీ ఆందోళన అవసరం లేదు. ఎందుకు ఆందోళన అవసరం లేదు అంటే, మీకు వారం ఈ యొక్క సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఉగాది 9వ తారీఖు నుంచి మే 1 దాకా మీకు కొంచెం ఇందాక అన్నాను చూడండి, నెత్తరు చుక్కలు పడతాయి అన్నాను కదా. అలా నెత్తరు చుక్కలు అంటే అంత తీవ్రమైన బాధ, కంటి నుంచి రక్తం పడినంత బాధ, అట్లాంటివి కొంత ఇబ్బందిగా ఉంటుంది. భయపడాల్సిన పని. అటువంటి పరిస్థితుల్లో కూడా కొంచెం సంయమనంతో ఉండడానికి ప్రయత్నించాలి. ఖచ్చితంగా అలా ఉండడానికి ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా మే దాకా కనుక నెట్టుకొని వస్తే రాశి మీద గురు దృష్టి పడుతుంది. రాశి మీద గురు దృష్టి ఎప్పుడైతే పడిందో వృశ్చిక రాశికి ధనపంచమాధిపతి ఎవరు? గురువు. మంచి యోగాన్ని ఇస్తాడు. అర్ధాష్టమ శని ప్రభావం కూడా తగ్గిస్తాడు. ఎందుకంటే శని క్షేత్రాన్ని చూడడం మొదలు పెడతాడు. శనీశ్వర క్షేత్రమైన మకరం నీచం చూస్తాడు కాబట్టి కొంత అన్సెక్యూర్డ్ ఫీల్స్ ఉన్నా కానీ భయపడుతున్నప్పటికి కూడా కొంత మీకు మేలు చేసే అవకాశాలు ఉంటాయి. యోగం ఉంటుంది. కానీ ఓవరాల్గా అనురాధ నక్షత్రం వాళ్ళకి రాజభూషణాలు, మంచి యోగాలు ఉంటే, రాజ్యపూజ్యత ఉంటే, ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి యుద్ధ భయం వెంటాడుతుంది. అట్లాగే విశాఖ వాళ్ళకి మనస్తాపం ఉంది. కాబట్టి వీళ్ళు అన్సెక్యూర్డ్గా ఫీల్ అయిపోవడం, అన్ని కష్టాలు మాకే వస్తున్నాయి అనుకోవడం, ఇటువంటివి ఉంటాయి. కానీ వాస్తవం ఏంటంటే ఇవన్నీ మీ భ్రమలు. ఇదంతా వాస్తవం ఏంటంటే ఇది మీ భ్రమ. మీరు 2.5 గంటల సినిమా, ఒక హర్రర్ మూవీ, ఒక భయంకరమైన సినిమా చూస్తున్నారు అంతే. అది మీరు ఊహించుకుంటున్నది. వాస్తవం అది కాదు. వాస్తవం అర్ధాష్టమ శనిలో కూడా మీకు యోగాన్ని ప్రాప్తించే విధంగా కాలం ఉంది. విదేశీ ఉద్యోగాలు ఉంటాయి, వ్యాపారస్తులకు రాజకీయ లాభాలు ఉంటాయి, వ్యాపారస్తులకి వ్యాపార లాభాలు ఉంటాయి, రాజకీయ నాయకులకు కూడా యోగవంతమైన కాలం ఉంటుంది. తలపెట్టిన పనుల్లో పురోభివృద్ధి కనిపిస్తుంది. మీ యొక్క వ్యక్తిత్వ విలువలు పెరుగుతాయి. కొత్త ప్రాజెక్టుల్లో అడుగుపెట్టడం జరుగుతుంది. ఫైనాన్షియల్ గ్రోత్స్ బాగుంటాయి. కానీ మీరు జరగని కథని, ఇప్పుడు సినిమా అంటే అది రియల్ కాదు కదా, జరగని కథని మనం సినిమాలో చూసి ఆ పాత్ర ఏడిస్తే మనం ఏడుస్తాం, ఆ పాత్ర నవ్వితే నవ్వుతాం, ఆ పాత్ర భయపెడితే భయపడతాం. సో మీకు అక్కడ మీరు ఎవరో యూట్యూబ్లో ఏదేదో మీ గురించి చెప్పి అన్నీ ఊహించేసుకొని భయపడిపోకండి. నిస్సంశయంగా మీకు మంచి లాభాలు ఉంటాయి. కాకపోతే యుద్ధ భయము, మనస్తాపం ఈ 2 నక్షత్రాలకు ఉంది. సో డబ్బు పరంగా అంతా ఓకే. ఆర్థికంగా ఎక్సలెంట్గా ఉంటుంది. ధనస్థానాధిపతి ఎప్పుడైతే రాశి మీద దృష్టి ఉందో, గురువు దృష్టి, మీకు కావలసిన డబ్బు వచ్చేస్తుంది. కానీ మీకు సమయానికి రాలేదన్న టెన్షన్ మిమ్మల్ని వెంటాడుతుంది. సో ఆ టెన్షన్ ఏమీ పెట్టుకోవద్దు. హ్యాపీ లైఫ్ ప్రశాంతంగా లీడ్ చేయండి. ఈశ్వరుడికి ఆరాధించి దక్షిణామూర్తి రూపంలో సోమవారికి మహాలింగార్చన చేసుకోవడం. అట్లాగే ఇంకా వీలైతే అర్ధాష్టమ శని ప్రభావం కూడా మేము తొలగాలి అనుకుంటే మీరు శనీశ్వరుడికి శని నివారణ జ్యోతి వెలిగించడం. అంటే ఒక నల్లటి బట్టలో, కాటన్ బట్టలో నువ్వులు పోసి చక్కగా మూట కట్టి ఒత్తిలా చేసి నల్లటి ప్రమిదలో పెట్టి నూనె పోసి వెలిగించడం. సో ఇది శని నివారణ జ్యోతి. ఆ జ్యోతి వెలిగించి దశరథ ప్రోక్త శనీశ్వర స్తోత్రం చదివితే అర్ధాష్టమ శని వల్ల వచ్చినటువంటి అనవసర ఆందోళనలు, భయాలు పోతాయి. చాలా మంచి జరుగుతుంది. ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవడం ద్వారా ఫైనాన్షియల్గా కూడా ఇంకొంచెం వెల్ స్ట్రెంగ్త్ అవ్వడానికి ఓవరాల్గా బాగుంది, చాలా బాగుంటుంది. రైట్.